హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల నుంచి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అసలు వీడియోస్ రావట్లేదని చెప్పేసి. సో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నేను అంతకుముందు ఫోన్లో తీస్తుంటే క్వాలిటీ రావట్లేదని చెప్పేసి వీడియోలు అయితే ఆపేశాను. సో రీసెంట్గా నేను ఐఫోన్ కొనుక్కున్నాను. సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోలు అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఈరోజు మా అల్లుడు బర్త్డే. సో బర్త్డేకి స్పెషల్గా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అదేంటంటే షాద్నగర్లో ఇది మనకి 3 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ టోటల్గా 150 మెంబర్స్ మందికి ఇది వేద మంత్రాలు నేర్పించే పాఠశాల అయితే ఉంటుంది. మనం వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన పేరు మీద అండ్ అల్లుడి పేరు మీద మనకి అభిషేకం అయితే చేయిస్తారు. అందరూ 120 మెంబర్స్ మంది కూడా మనకి వేదాల మంత్రాలు చదువుతూనే మనకి పూజలు అయితే చేస్తారు. అలానే మన పేరు మీద వాళ్ళకి అక్కడ ఉన్న అందరికీ కూడా అన్నదానం కూడా చేయొచ్చు. సో ఇది మాకు కొత్తగా అనిపించింది. సో ఈ లాస్ట్ టైము సెకండ్ బర్త్డే కూడా మేము అలానే చేసాము. సో ఇప్పుడు కూడా ఇలానే చేద్దాం అనుకున్నాము. ఇదంతా ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం అంతా వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఏమైనా కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కంటెంట్లోకి వస్తే ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. అందరం కలిసేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. చూడండి, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, తినే మా అల్లుడు, పేరు రిషికేష్ రెడ్డి. సో ఈరోజు మా అల్లుడు బర్త్డే. సో బర్త్డేకి అని చెప్పేసి టెంపుల్లో మనోడికి అభిషేకం అండ్ పూజ చేయించి అక్కడ ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడానికి అయితే మేము ప్లానింగ్ అయితే చేసాం. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మా అల్లుడు అయితే హాయ్ చెప్తున్నాడు. చూడండి, కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చేసి షాద్నగర్ లొకేషన్లో అయితే ఉంటుంది. షాద్నగర్ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఈ టెంపుల్ అయితే వస్తుంది. మనం ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇదే లొకేషన్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే లోపల అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో మనకి వేద పాఠశాల అని చెప్పేసి ఒక స్కూల్ కూడా ఉంటుంది. ఈ స్కూల్లో 120 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఈ 120 మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరంటే ఇక్కడ పూజలు అండ్ వేదాలు నేర్చుకోవడానికి వచ్చి పూజారులుగా తయారవడానికి వచ్చిన స్టూడెంట్సే ఉంటారు. ఆల్మోస్ట్ చాలా మంది వరకు చిన్నపిల్లలే ఉన్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే నేను చెప్పిన వేద పాఠశాల అనేది. సో ఈ పాఠశాలలో పిల్లలు అయితే ఉంటారు, 120 మెంబర్స్ పూజారులు పూజలు నేర్చుకుంటూ అయితే ఉంటారు. సో మనం ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అది అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే టెంపుల్ మనకి. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాము. ఇంకా మన బర్త్డే బాయ్ కూడా కార్ అయితే దిగిపోయాడు. చూడండి, మా అల్లుడు బర్త్డే డ్రెస్ చూడండి సూపర్గా అయితే ఉంది. అండ్ వాడి చేతిలో అది బాక్స్ కనిపిస్తుంది చూడండి, అది బర్త్డే రోజు టెంపుల్లో హుండీలో వేద్దామని చెప్పేసి 1 రూపీ కాయిన్స్ అయితే సేవ్ చేసుకున్నాడంట. 100 రూపీస్ వరకు అయితే ఉంటాయి. ఇంకా చిన్నగా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే టెంపుల్ అయితే. ఇది వచ్చేసి శివాలయము. అండ్ నేను చెప్పాను కదా 120 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఇక్కడ వేదాలు నేర్చుకుంటూ ఉంటారని, వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు ఈ 120 స్టూడెంట్స్తోనే మనకి పూజ అయితే చేస్తారు ఈ టెంపుల్లో. అండ్ అభిషేకం కూడా ఈ 120 మెంబర్స్తోనే జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ కూడా ఆ అయ్యగారితో పాటు వీళ్ళందరూ కూడా అందరూ మంత్రాలు చదువుతూనే ఉంటారు. ఇక్కడ అభిషేకం అండ్ పూజ ఎలా జరిగింది అనేది ముందు మొత్తం అంతా వీడియోలో ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి.
अथ इष्टलिंगास्वरम् अरुणगणमण्डितलिङ्गम् आगमते पितमात्मसुलिङ्गम् आदिजगद्गुरुप्राप्तसुलिङ्गम् तत्त्वनमाम्यहमेष्टसुलिङ्गम् स्वाङ्गजलैरभिषेक्तसुलिङ्गम् अदिष्टसुलिङ्गम् इदं सम्पूर्णम् भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। శ్రీ కాశీపీఠం వేద పాఠశాల కిషన్ నగర్ షాద్నగర్ నుండి 3 కిలోమీటర్ కొంచెం దూరంలో గలనటువంటి ఈ యొక్క వేద పాఠశాల సుమారు 16 సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించబడుతుంది. 2008లో కాశీ జగద్గురు మహాస్వాముల వారు, కాశీ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు ఈ భూమిని చూడడం, ఇక్కడ ఉన్నటువంటి సజ్జల వంశస్థులు శివశ్రీ సజ్జల కాశీనాథ్ స్వామి గారు వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ యొక్క భూదానం చేయడము, కాశీ పీఠాధిపతులు వారి యొక్క భక్తుల సహాయ సహకారంతో ఇక్కడ వేద పాఠశాల నిర్మించడం జరిగింది. ఇప్పుడు 16వ సంవత్సరం. ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య రుద్రాభిషేకం. కాశీ విశ్వనాథ స్వామి కాశీ నుండి ఇక్కడ లింగము తీసుకొచ్చి ప్రతిష్టాపించడం జరిగింది. ఇక్కడ 120 మంది వేద విద్యార్థులు ప్రతిరోజు కూడా విద్యాభ్యాసం చేస్తున్నారు. సద్భక్త మహాశయులకు తెలియజేసేదేమనగా ఆ విద్యార్థుల కొరకు ఎవరైనా
ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. 2,500 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారి పేరిట అన్నదానం చేయడం జరుగుతుంది. వేద ఆగమ శాస్త్ర సంస్కృత ఇత్యాది ఒక వేద బోధన అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. కావున భక్తాదులు కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేద పాఠశాల కాశీ జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో నడుస్తున్నందున చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కనుక మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ వేద విద్యార్థులు వీరు ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక నుండి, ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి ఎక్కడెక్కడి నుంచో విచ్చేసి ఇక్కడ వేదాభ్యాసం చేస్తున్నారు. 6 సంవత్సరాల పాటు ఎవరైతే వేదాభ్యాసం చేస్తారో వారు ఒక మంచి పురోహితుడుగా సనాతన హైందవ ధర్మ సంరక్షణార్థమై వాళ్ళు కంకణబద్ధులై ఈ సమాజములో వారికంటూ ఒక పేరు ప్రఖ్యాతులు గావించి మరియు సమాజాభివృద్ధిలో వాళ్ళు కూడా పాల్పడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, భక్తాదులు మీరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని సద్వినియోగం పరచుకోగలరు. ఆ కాశీ విశ్వనాథ స్వామి మరియు కాశీ జగద్గురువుల కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం. నమః శివాయ. చూశారు కదా గైస్, అభిషేకం అండ్ పూజ ఎంత బాగా చేశారో. ఈ విధంగా అయితే మా అల్లుడిది బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న పూజారులందరికీ మనం అన్నదానం అయితే చేస్తాము. ఆఫ్టర్నూన్ మనకి అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ లాస్ట్లో అయ్యగారు కూడా ఈ టెంపుల్ గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేసి మరీ చెప్పారు. అండ్ మీలో ఎవరైనా సరే కొత్తగా బర్త్డే పార్టీ చేసుకోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ మనీ కూడా వర్త్గా ఉంటుంది. అండ్ మీకు అభిషేకం ఉంటుంది, అలానే పూజ చేస్తారు మీ పేరు మీద. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మనం అన్నదానం అయితే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు రోజు వచ్చి పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు. ఎవరిదైనా బర్త్డే ఉన్నా కూడా ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, వర్త్గా ఉంటుంది. అండ్ ఇంతటితో అయితే మనది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాము. ఈవినింగ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసాం కాబట్టి దానికి సంబంధించి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము మార్నింగ్ అంతా కూడా. అండ్ ఈవినింగ్కి అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంతలోనే మా రిషికేష్ రెడ్డి కూడా రెడీ అయితే వచ్చేసాడు. చూడండి, మన బర్త్డే బాయ్ కేక్ కటింగ్ కోసం టిప్ టాప్ గా రెడీగా అయితే కూర్చున్నాడు. మనోడికి ప్రెసెంట్ 3 years కంప్లీట్ అయిపోయి 4th year అయితే పడుతుంది. ఇప్పటి వరకు మనోడికి అయితే 2 birthdays అయితే సెలబ్రేట్ చేసాము. ఇది 3rd birthday. ఆ 2 birthdays కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసాము. ఆ 2 birthdays సెలబ్రేట్ చేసినప్పుడు మన దగ్గర అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసలేదు. మనం రీసెంట్గా క్రియేట్ చేసాం కాబట్టి 3rd birthday మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామనేది ఈ వీడియోలో ముందు అంతా ఉంది, మిస్ కాకుండా అయితే చూడండి మీరు. ఇంతటితో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బై బాయ్.